నమస్తే అండి. ఇడ్లీ పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడైతే 1 కప్ మినపగుళ్ళు తీసేసుకొని వాటిని కడిగి శుభ్రం చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇవి ఒక 6 అవర్స్ వరకు మనం నానబెట్టేసుకోవాలి. అప్పుడే ఒకటికి ఏ కప్ అయితే తీసుకుంటామో మెజర్కి ఆ కప్పుతో 2.5 కప్స్ అంటే 2.5 కప్పుల రవ్వను కూడా తీసేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇడ్లీ చేసుకుంటే చాలా స్మూత్గా చక్కగా ఉంటాయండి. ఇది న్యాచురల్గా చేసే పద్ధతి. ఇప్పుడైతే రవ్వని ఈ విధంగా వాటర్ పట్టేసుకొని ఇందులో కల్లుప్పు కానీ సాల్ట్ని కానీ వేసేసుకుందాము. వేసుకొని దీనిని నానబెట్టేసి ఉంచేసుకోవాలి. పప్పుతో పాటే రవ్వను కూడా నానబెట్టేసుకుందాం. ఇదైతే 6 అవర్స్ అనేది నానాలండి. ఏ పప్పు అయినా కానీ 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే అప్పుడు చాలా చక్కగా ఉంటుంది. రవ్వనైతే ఈ విధంగా మనం కడిగేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే రవ్వను బాగా స్మాష్ చేసుకొని చక్కగా వాటర్ పట్టేసి ఉంచి ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఆగితే నీళ్ళన్నీ తేరుకుంటాయి. అప్పుడు మనమైతే రవ్వను కడిగేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రైండర్ని కడిగి శుభ్రం చేసేసుకొని అందులో నానబెట్టి ఉంచుకున్న పప్పును కడిగేసుకున్నాం కదా, దానిని ఇందులో వేసేయాలి. వేసేసి గ్రైండ్ చేసేటప్పుడు వేయటానికి నేను ఒక బాటిల్ కూల్ వాటర్ని ఫ్రిడ్జ్లో పెడతాను. పెట్టేసి ఇప్పుడైతే పిండి రుబ్బేటప్పుడు ఆ వాటర్ని నేను యాడ్ చేసుకుంటా. ఎప్పుడైనా మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు స్టార్టింగే పప్పు వేసేయకూడదు. వేయకుండా ముందైతే వాటర్ వేసేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత పప్పుని మనం అందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత స్మూత్గా తిరుగుతుందో. ఈ గ్రైండర్లో 15 నిమిషాలండి టైం పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే 15 మినిట్స్లో ఇడ్లీ బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోద్ది. ఒక అటెంప్ట్లో మనం 1/2 కేజీ పప్పుని వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చూసారు కదా చక్కగా మెత్తగా దూదిలాగా పిండి ఎలా స్మూత్గా ఉందో, ఎక్కడ పలుకు లేకుండా చాలా స్మూత్గా ఉండాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఐస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు పిండి చాలా చక్కగా స్మూత్గా వస్తుందన్నమాట. ఈ విధంగా తీసేసుకోవాలి. దీనికి ప్రాక్టీస్ ఉంటేనే ఈ విధంగా తీసుకోండి. తిరిగేటప్పుడు ప్రాక్టీస్ లేనప్పుడు చేతులు పెట్టొద్దు, నలుగుతాయి. చాపుకొని అప్పుడు తీసుకోండి. ఇప్పుడైతే పిండిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇందాక ఏ విధంగా అయితే చెప్పానో నేను రవ్వని ఆ విధంగా కొంచెం సేపు నీళ్లు తేరుకున్నాక అవి వంపేసుకొని ఆ విధంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకున్నాం కదా, దానిని ఈ విధంగా చేతితో పిండేసుకుంటూ ఆ రవ్వనంతా కూడా పిండిలో యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా రవ్వనంతా మనం చక్కగా ఈ పిండిలో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని దీనిని పర్మెంటేషన్ జరిగే విధంగా ఉంచేసుకోవాలన్నమాట. రేపు మార్నింగ్ వేసుకోవాలనుకోండి, ఈ నైట్ దీన్ని మనం మూత పెట్టేసి ఉంచేసుకుంటే రేపు మార్నింగ్కి చక్కగా పిండి అంతా పొంగిద్ది అనమాట. అదే ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ పూట పిండి పెట్టేసుకుంటే సాయంత్రానికి పొంగిద్ది. ఈ విధంగా కలిపేసుకొని దీనిని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా అంటే తిప్పే విధంగా ఉన్న డబ్బాల్లో మనం పిండిని నిల్వ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య ఒక వీడియో చూసాను నేను, అటుపిండి కూడా పర్మెంటేషన్ టైంలో పొంగి డబ్బా పేలిందని చెప్పేసి వీడియో పెట్టారు. సో అందుకని చెప్పేసి మనం మూత అనేది బాగా ఇదిగా పెట్టుకోకుండా మామూలుగా పెట్టేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసి పెట్టకూడదు. పెట్టుకోకుండా దాన్ని ఒక బాక్స్లో అయితే మనం నిల్వ చేసేసుకోవాలి డబ్బాలో. ఈ విధంగా నిల్వ చేసుకుంటే ఇది 3 or 4 డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, మూతను పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. రేపు మార్నింగ్ వేసుకునేది మట్టి గిన్నెలో ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీని వేసేసుకుందాము. పిండి పొంగిందండి. చూసారు కదా పిండి ఏ విధంగా పొంగిందో. ఇందులో అయితే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం. ఎప్పుడు కూడా మొత్తం పిండిలో సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఫ్రీజర్లో కానీ మామూలుగా కానీ స్టోర్ చేసుకోవద్దు. ఎప్పుడు మనకి ఎంత పిండి అయితే అవసరం అవుతుందో అంత తీసేసుకొని దానిలో మనం ఇట్లా సాల్ట్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అయితే ఒక 3 అవర్స్ ముందు బయట పెట్టేసుకుంటే ఈ విధంగా మంచిగా పొంగిద్ది అనమాట. ఇలా పొంగిన పిండిని సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని ఈ విధంగా వేసేసుకోవాలి. దీనికేమీ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇడ్లీ పాత్రలో అయితే ఒక పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఈ టైప్ ఇడ్లీ పాత్ర అయితే. అదే నిలువుగా ఉన్న ఇడ్లీ పాత్ర అయితే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం వాటర్ వేసేసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి.
ఇడ్లీ ఎప్పుడైనా కానీ కుకింగ్ టైం ఎంతంటే 15 మినిట్స్ అయితే కరెక్ట్గా ఇడ్లీ అనేది ఉడుకుతాయండి. దాని గురించి మనం ఇంకా భయపడాల్సిన పని కూడా ఉండదు. ముందైతే ఒక 3 నిమిషాలు అట్లా హైలో పెట్టేసేయాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. 15 నిమిషాలకి ఖచ్చితంగా ఇడ్లీ అనేవి ఉడుకుతాయి. ఇప్పుడైతే ప్లేట్లన్నిటినీ మనం వాటర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇడ్లీ పాత్రని ఉంచేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసి 15 మినిట్స్ ఆగాలి. ఇప్పుడైతే అవి ఉడికేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని అది కూర గొట్టొస్తుంది కదా, మూతనైతే పెట్టేసుకుందాం సిమ్లో ఉంచేసి. తర్వాత మూత తీసేసి సిమ్లోనే ఉంచాం కదండి మాడవు. ఇప్పుడైతే కలిపేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను ఇవి ఒక 3 మెంబర్స్కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నా కదా, అందుకని ఇడ్లీ కూడా తక్కువే వేశాను. ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని తీసేసుకొని టీ గ్లాస్తో 3/4 గ్లాసు పల్లీలు వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇందులో 1/4 గ్లాస్ ఏమో తినే శనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా ఫ్రై అయినాక మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా సిమ్లోనే మనం ఈ శనగగింజల్ని వేయించుకోవాలి. ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ వేయించేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఇడ్లీ ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే మనం చేతికి కొంచెం తడిపేసుకొని చెయ్యి దాంతో ఇలా ప్రెస్ చేసి చూస్తే పిండి అంటకూడదు అనమాట. అప్పుడు మనకి ఇడ్లీ ఉడికినట్టు. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయినాయి కదా పల్లీలు, ఇందులో కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూను తినే శనగపప్పు, పుట్నాల పప్పుని ఒక పావు గ్లాసు టీ గ్లాస్లో ఒక 2-3 స్పూన్లు అండి అలా వేసేసుకొని అవి కూడా స్టవ్ ఆపేసుకోండి. ఇక అవి వేసాక స్టవ్ ఆపేసేసి ఆ సెగకి ఇవి కొంచెం ఫ్రై అయినట్టుగా అవుతాయి. ఇందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే చల్లారిపోయాయి. ఇవన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకొని సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ ఉడికాయో లేదో చూద్దాము. చూసారు కదా, అలా ప్రెస్ చేసి చూస్తే మన చేతికి పిండి అయితే అంటకూడదు. ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి. స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం చట్నీని. ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకొని ఆయిల్ కాగాక 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి వేగిపోయాయి కదా, ఇప్పుడు తాలింపు గింజలు, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. కరివేపాకు చివరిలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయింది కదా, ఇందులో చట్నీని వేసేసుకుందాం. మనం స్టవ్ ఆపుకున్నాకే చట్నీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇడ్లీని కూడా సర్వింగ్కి తీసేసుకుందాం. నేనైతే ఇడ్లీ ప్లేట్లకి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేదు. చూసారు కదా ఎంత స్మూత్గా చక్కగా వచ్చాయో. ఇక వీటిని సర్వ్ చేసుకోవటమే. చట్నీ వేసుకొని చక్కగా ఇందులో కారప్పొడి, పైన నెయ్యి, మీకు ఫ్లేవర్ ఇష్టమైతే నిమ్మకాయను కూడా పెట్టుకోవచ్చు పక్కన టచింగ్ కోసం. ఈ విధంగా ఇడ్లీ, చట్నీ, కారప్పొడి, నెయ్యి వేసేసుకొని తింటే చాలా బాగుంటాయండి. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఇది న్యాచురల్గా చేసే పద్ధతి ఇదే. ఇందులో మనం ఏమీ మిక్స్ చేయలేదన్నమాట. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.